భద్రాద్రి రాములోరి కళ్యాణం అనగానే ఆ దంపతులకు పండగే. స్వామివారి కళ్యాణం ఎప్పుడొస్తుందా, ఎప్పుడు ఆయన సేవలో తరిద్దామన్న ఆశ ఆ భార్యాభర్తలది. అవును, అయితే ఆ దంపతులెవరు, ఆ ఊరేంటి అనేగా మీ డౌట్? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాజలూరి వెంకట అచ్యుత రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు 26 ఏళ్లుగా రాములోరి సేవలో తరిస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో కాజలూరి రామారెడ్డి తన తోటలోని కొబ్బరి బోండాలను అందంగా తీర్చిదిద్ది భద్రాచలంలోని స్వామికి సమర్పించారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు కళ్యాణానికి కొబ్బరి బోండాలను తీసుకువెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇలా 26 ఏళ్ల నుంచి రామారెడ్డి తోట నుంచే స్వామివారికి కొబ్బరి బోండాలు వెళ్లడం సాంప్రదాయంగా మారిపోయింది. ఆ బోండాలే స్వామివారి కళ్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నాయి. సాధారణంగా కళ్యాణంలో వధూవరుల చేతిలో కొబ్బరి బోండాలు ఉండటం హిందూ సాంప్రదాయం. అయితే 2000 ఏడాది ముందు వరకు రాములోరి కళ్యాణంలో సాదాసీదా కొబ్బరి బోండాలు మాత్రమే కనిపించేవి. అయితే భద్రాద్రి రాముడికి కాజలూరి రామారెడ్డి దంపతులు సమర్పించిన కొబ్బరి బోండాలకు విశేష గుర్తింపు వచ్చింది. చక్కగా అలంకరణ చేసి కళ్యాణానికి మరింత శోభ తెచ్చేలా కొబ్బరి బోండాలను తీర్చిదిద్దుతారు రామారెడ్డి దంపతులు. కుమార్తెలు శరణ్య, నయనశ్రీలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొబ్బరి బోండాల అలంకరణలో పాల్గొంటారు. కొబ్బరి బోండాల అలంకరణ తయారీ ఉగాది పర్వదినం నాడు ప్రారంభించి బుధవారానికి పూర్తి చేశామని అంటున్నారు రామారెడ్డి దంపతులు. జై శ్రీరామ్. కేవీఆర్ రామారెడ్డి, మహాలక్ష్మి, మండపేట, తూర్పుగోదావరి జిల్లా. నేను భద్రాచలంలో జరిగే కళ్యాణానికి 26 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో కలిపి 26 సంవత్సరాలకు అడుగు పెట్టడం జరిగింది. అలాగే ఆ స్వామి ఆశీస్సులతో మన జిల్లాలో పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉగాది నాడు శ్రీకారం చుట్టి ఈ రోజుకి పూర్తి చేసి నేను రేపు భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి శంకు చక్రనామాలు చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఆ స్వామి ఆశీస్సులతో మన ప్రముఖ 2 రాష్ట్రాల్లో జరిగే కళ్యాణానికి అన్నవరం, ద్వారకా తిరుమల, అంతర్వేది, వాడపల్లి, యాదాద్రి ప్రముఖ దేవాలయాలకి ఏ డబ్బులు ఆశించకుండా, ₹1 ఏ దేవస్థానం దగ్గర కూడా తీసుకోకుండా అందమైన కొబ్బరి బొండాల మీద చెంకు చెక్కన చిత్రించి రంగులు వేసి రకరకాల పూసలు అంటించి, కుందన్స్ అంటించి, ముత్యాలు అంటించి తీసుకెళ్ళడం, ఉచితంగా ఇవ్వడం, కుటుంబ సమేతంగా వెళ్ళి అందజేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రం విడిపోయిన కాడి నుంచి ఒంటిమిట్ట కళ్యాణం 31వ తారీఖున జరుగుతుంది. మన భద్రాచలం కళ్యాణం 27వ తారీఖుని. ఈ స్వామివారి కళ్యాణం కుటుంబ సమేతంగా పట్టుకెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమం నేను పట్టు వదలకుండా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమం అలా చేసుకుంటూ వస్తున్నాను. ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై శ్రీరామ్. ఈ ఏడాది భద్రాద్రి రాముడి కళ్యాణం ఈ 27న శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ సందర్భంగా కాజలూరి రామారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా భద్రాచలం వెళ్లి అందంగా అలంకరించిన కొబ్బరి బోండాలను ఆలయ సిబ్బందికి ఇస్తారు. కొబ్బరి బోండాలతో పాటు 2 జతల కురిడి కొబ్బరి చిప్పలు, 2 కర్పూర దండలు, తలంబ్రాల పళ్ళాలు, పువ్వులు, గాజులు, పట్టు వస్త్రాలు సైతం సమర్పిస్తారు. అలాగే మల్లెలు, కనకాంబరాలు, చామంతి, గులాబీ వంటి 5 రకాల పువ్వులు కూడా ఇస్తారు. కాజలూరి రామారెడ్డి దంపతులు ఇచ్చే కొబ్బరి బోండాలు కేవలం భద్రాద్రి రాముడికే కాదండోయ్, తెలుగు రాష్ట్రాల్లో కొలువై ఉన్న 13 ప్రముఖ కోదండరాముడి ఆలయాలకు సైతం అందంగా తీర్చిదిద్దిన తమ కొబ్బరి బోండాలను పంపించేందుకు సిద్ధం చేసి ఉంచారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం ఈ నెల 30న జరగనుంది. ఇక్కడికి కూడా పంపిస్తున్నామని ఈ దంపతులు చెప్తున్నారు. అలాగే విజయనగరం జిల్లా రామతీర్థం, సింహాచలం అప్పన్నస్వామి, గొల్లల మామిడాడ, సత్యవాడ, రామచంద్రాపురం, ఏడిద కొత్తూరు, పులగుర్త, మండపేట, శ్రీ సీతారామ క్షేత్రాలకు కళ్యాణ కొబ్బరి బోండాలను నవమి రోజు ఇస్తారు. ఈ నెల 29న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణానికి కూడా ఇక్కడి బోండాలు ఇస్తారు. ఇలా 13 దేవాలయాలకు 34 కొబ్బరి బోండాలు సిద్ధం చేసి ఉంచారు. ప్రతి ఏడాది అంతర్వేది, అన్నవరం, ద్వారకా తిరుమల, నెల్లూరు జిల్లా బిట్రగుంట, నల్గొండ జిల్లా యాదాద్రి, అన్నవరపాడు ఆలయాలకు ఆయా స్వామివారి కళ్యాణాలకు కూడా కొబ్బరి బోండాలు తయారు చేసి ఇవ్వడం ఇదొక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని రామారెడ్డి దంపతులు చెప్తున్నారు. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి ప్రత్యేకమైన కొబ్బరి బోండాలు సమర్పించడంతో మండపేట రామారెడ్డి ఫేమస్ అయ్యారు. అందమైన కొబ్బరి బోండాలు తయారీతో పేరు సాధించారు. జూనియర్ ఎన్టీఆర్, ఇతర సినీ ప్రముఖుల ఇళ్లలో జరిగే కళ్యాణ వేడుకలకు రామారెడ్డి బోండాలు తీసుకుని వెళ్లారంటే రామారెడ్డి ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు.
పొలిటీషియన్స్, ఉన్నతాధికారుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో కూడా రామారెడ్డి కొబ్బరి బోండాలు కనిపించడం సర్వసాధారణం. మరోవైపు మండపేట విజయలక్ష్మి నగర్ 4వ వీధిలో రద్దీ ఎక్కువ. ఎందుకంటారా? మన రామారెడ్డి దంపతులు ఉండే నివాసం ఇక్కడే మరి. కాబట్టి ఆ దంపతులు అందంగా తయారు చేసే కొబ్బరి బోండాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా వచ్చి వెళ్లేవారు ఎక్కువని స్థానికులు చెప్తున్నారు.